చెప్పి నేను భావిస్తున్నాను అధ్యక్ష. మరి నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మరి ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ గారు కొత్త ట్రిబ్యునల్ గారు అని చెప్పేసి కోర్టుకు వెళ్ళినారు అధ్యక్ష. 7 సంవత్సరాలు స్పెషల్ లీవ్ పిటిషన్లో 7 సంవత్సరాల వారు కోర్టులో మరి కేసు మీద నిలబడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఒకటే అడిగింది, మీరు కేసు విత్డ్రా చేసుకోండి, డెఫినెట్గా మేము దీని మీద మేము యాక్ట్ అవుతాము, కొత్త రిఫరెన్స్ మేము ఇస్తామని చెప్పారు అధ్యక్ష. కానీ మొండిగా 7 సంవత్సరాలు కోర్టులో కేసు విత్డ్రా చేసుకోకుండా మరి సడన్గా 2022లో కేసు విత్డ్రా చేసుకున్నారు అధ్యక్ష. అదే 7 years తర్వాత నేను చెప్తా ఉన్నాను, 2011-12లో విత్డ్రా చేసుకున్నారు అధ్యక్ష. 2012లో విత్డ్రా చేసుకున్న తర్వాత వెంటనే కేంద్ర ప్రభుత్వం యాక్ట్ చేసి మరి 6 అక్టోబర్ 2023 రోజు కేంద్ర ప్రభుత్వం న్యూ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కింద మరి రీఆర్గనైజేషన్కి మళ్ళీ దీనికి మరి ఇప్పుడు పబ్లిష్ చేస్తూ ఉన్నది అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఇదే మీరు ముందే మీరు 2014లో చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఐఎమ్ నాట్ డీలింగ్ సార్, ఐఎమ్ నాట్ డీలింగ్, లెట్ మీ కంప్లీట్ సార్, కంప్లీట్. సో నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, కేసీఆర్ గారు ఆ రోజు ఒకటి ఐఎమ్ నాట్ డీలింగ్ సార్, 1 minute, లెట్ మీ కంప్లీట్ సార్, ఐల్ నాట్ టేక్ మచ్ టైం. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఒకవేళ కేసీఆర్ గారు 2014లోనే ఈ నిర్ణయం తీసుకొని ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదు అధ్యక్ష. కేవలం ఆంధ్ర ప్రాంతంలో కట్టేసినటువంటి వారి మిత్రుడో వారి సహచరుడో ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి న్యాయం చేయడానికో, లేకుంటే అక్కడ ఆస్థాన గుత్తేదారు కృష్ణారెడ్డికి న్యాయం చేయడానికో వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్లను అక్కడ నడుస్తూ ఉంటే, డే అండ్ నైట్, నెలల పాటు సంవత్సరాల పాటు నడుస్తూ ఉంటే దాన్ని ఆపడానికి ఏ రోజు కూడా ఒక చర్య కూడా తీసుకున్నటువంటి వ్యక్తి ఆ రోజు కేసీఆర్ గారు అధ్యక్ష. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, 2014 నుంచి మరి ఇప్పుడే మంత్రి గారు కూడా రిఫరెన్స్లో చెప్తా ఉన్నారు, టెండర్ నోటీస్ పడ్డప్పుడు అపెక్స్ కౌన్సిల్ పిలిస్తే కూడా పోస్ట్పోన్మెంట్ అడిగిండు తప్ప వెళ్ళేసి దాన్ని ఆపే ప్రయత్నం చేయలేదంటే వారి చిత్తశుద్ధి ఎంత బాటిదో దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది అధ్యక్ష. నేను మరి అదే మాదిరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్లో చేసినటువంటి తప్పిదం కానీ నష్టం కానీ, అదే మాదిరి కేసీఆర్ చేసినటువంటి నష్టం కానీ, ఇద్దరి వల్ల తెలంగాణ ప్రాంతంలో భారీ నష్టం జరిగిందన్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాకుండా ఇప్పుడే చాలా అంశాలు మన దృష్టికి వచ్చినాయి అధ్యక్ష. ఎక్కడైతే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ దగ్గర నుంచి ప్రతిరోజు 8 TMCల నీరు దోసుకుపోతూ ఉంటే మరి ఎందుకు గత ప్రభుత్వం ఊరుకున్నది, మరి మన ప్రభుత్వం ఏం చర్య తీసుకోబోతున్నది ప్రస్తుత ప్రభుత్వం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఒకవైపు ఆపే శక్తి మనకు ఉన్నదా, మరి 15 నాగార్జునసాగర్ ఉన్నటువంటి 15 అవుట్లెట్స్ కానీ, ఇక్కడ పోతిరెడ్డిపాడు దగ్గర ఉన్నటువంటి హెడ్ రెగ్యులేటర్ని కానీ మీరు ఏ రకంగా ఆపుతారు, ఏ రకంగా నీటిని ఆపే ప్రయత్నం చేస్తారు, ఏ రకంగా మరి ఈ రాష్ట్రానికి మేలు చేస్తారో చెప్పాల్సిన అవసరం గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నది అధ్యక్ష. అదే మీరు కేఆర్ఎంకి ఇచ్చేసేయండి, అన్నీ చేపిస్తాం మేము. సో నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, నేను మొన్న జరిగినటువంటి మీటింగ్స్ గురించి కూడా పదే చెప్తా ఉన్నారు కదా అధ్యక్ష. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 2016లో మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు కలిసి నిర్ణయం తీసుకున్నటువంటి మినిట్స్ ఆఫ్ ద మీటింగ్, దాంట్లో ఉన్నటువంటి మరి అంశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి అధ్యక్ష. ఇద్దరు కూడా ఒప్పుకొనే ఆ నీటి డిస్ట్రిబ్యూషన్కి ఒప్పుకున్న తర్వాతనే ఇవన్నీ కూడా జరిగినట్టు కూడా మరి ఎజెండా ఐటమ్ వైజ్ దీంట్లో రాసి ఉంది అధ్యక్ష. అది కూడా నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారు పంపిస్తాను అధ్యక్ష. సెకండ్ మీటింగ్ కూడా అదే మాదిరి కొత్త ప్రభుత్వం వచ్చినాక అధ్యక్ష, 17/1/2024 ఇప్పుడే హరీష్ రావు గారు కూడా కోట్ చేశారు అధ్యక్ష. మరి దాని విషయంలో కూడా కేఆర్ఎంకి ఇవ్వడానికి ఒప్పుకున్నట్టుగా మరి దాంట్లో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆఫీస్ నుంచో లేకుంటే సెక్రటరీ
సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఒక లెటర్ పంపించాడు అధ్యక్ష. ఆ లెటర్ ఏమని చెప్తుంది? సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్